హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే డిష్ వచ్చేసి చుక్కకూర పప్పండి. మామూలు కందిపప్పుతో కాకుండా ఇవాళ ఎర్ర కందిపప్పు అంటే మసూర్ దాల్‌తో మనం ఈ చుక్కకూర పప్పుని తయారు చేసుకుందాం. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి. ముందుగా ఈ పప్పు కోసం నేను ఇవాళ ఏం చేశానంటే ఎర్ర కందిపప్పుని 2 సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే నేను 2 కట్టలు చుక్కకూరని తీసుకున్నానండి. టీ గ్లాస్‌తో తీసుకున్న ఎర్ర కందిపప్పుకి 2 కట్టలు చుక్కకూర అయితే సరిపోతుందండి. చుక్కకూరని కూడా బాగా కట్ చేసి, బాగా కడిగేసుకున్న తర్వాత, అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలాగే ఉల్లిపాయ, టమాటా, 4 పచ్చిమిర్చి వేసేసుకొని కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుందండి. హ్మ్. ఈ చుక్కకూర పప్పు అనేది మనం తయారు చేసుకునే విధానం చాలా సింపుల్ కాబట్టి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. తాలింపు పెట్టుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే అందులో ముందు వెల్లుల్లిపాయలేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఆ రుచి ఇంకా పెరుగుతుందండి. ఇంక తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని దోరగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని అందులో మనం ముందుగా ఉడికించి పెట్టిన చుక్కకూర పప్పుని వేసేసుకుందామండి. ఇవాళ నేను ఈ చుక్కకూర పప్పు చేయడానికి గల కారణం ఏంటంటే, ఇందులో ఉండే పోషక విలువలండి. చుక్కకూరలో ఉండే ఐరన్, విటమిన్ ఏ, బి, సి అయితే ఎర్ర కందిపప్పులో పొటాషియం, సోడియం అనేవి బాగా పుష్కలంగా ఉంటాయండి. ఈ చుక్కకూరననేది మనం వేసవి కాలంలో బాగా విరివిగా వాడాలండి. ఎందుకంటే చలవ చేస్తుంది. సో, మనం ఆహ్, బాడీని కూడా టెంపరేచర్ కూల్ చేస్తుంది కాబట్టి, వేసవి కాలంలో తొందరగా అరుగుతుంది. అలాగే పోషక విలువలతో కూడిన ఒక మంచి డిష్ అనేది మనం తయారు చేసుకుంటూ ఉంటే బావుంటుందని నా ఉద్దేశం అండి. సో, మీరు కూడా ఇలాగ చుక్కకూర పప్పుని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేయాలనేది కామెంట్ రూపంలో తెలపండి. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్స్ అండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.